హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాకీస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ హైదరాబాదీ స్టైల్. మీరు కూడా చేయండి, చాలా యమ్మీగా ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి. దీనికోసం మనం ముందు ఆనియన్ స్లైస్ చేసుకుందాం. చాలా సన్నగా చేసుకోవాలి. ఇది ఫ్రైడ్ ఆనియన్ కోసం. ఇది ఆల్మోస్ట్ 1 kg ఆనియన్స్ తీసుకున్నాను. ఇప్పుడు నూనె వేడి చేసుకొని అందులో ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై ఎంతవరకు చేసుకోవాలంటే ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు దాన్ని ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇక్కడ చికెన్ తీసుకున్నాను. చికెన్ 2.5 kgs తీసుకున్నాను. దాంట్లో పసుపు 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్ 4 టేబుల్ స్పూన్స్ ఇవి వేసుకొని కాసేపు కలపండి. ఈ సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని కలపడం వల్ల దాంట్లో ఉన్న బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది చనిపోతుంది. పీసెస్ మీరు ఈ సైజులో కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది బిర్యానీ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు దీంట్లోకి మనము 4 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. గ్రీన్ చిల్లీస్ 8 నుంచి 10, కొత్తిమీర 3 కట్టలు, పుదీనా కూడా 3 కట్టలు, జింజర్ గార్లిక్ పేస్ట్ 5 టేబుల్ స్పూన్స్, ముందుగా తీసి పెట్టుకున్న 5 నిమ్మకాయల రసం, దాల్చిన చెక్క 12 గ్రాములు, స్టార్ అనీస్ 3 ఫుల్, ఇలాచీ 7 నుంచి 10, జాపత్రి 2 పీసెస్, ఇంకా జాజికాయ, షాజీరా 2 టేబుల్ స్పూన్స్, 1 ఫుల్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్. ఈ స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఫుల్ కలపడం వల్ల ఫ్లేవర్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. దీంట్లోకి నేను ఒక 1 kg పెరుగు వేసుకొని కలుపుకున్నాను. దాన్ని ఇట్లా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు బిర్యానీ మసాలా ప్రిపరేషన్. ఇక్కడ కనపడుతున్న స్పైసెస్ ఫస్ట్ తీసి పెట్టుకోండి.
ఇవన్నీ స్పైసెస్ నేను జస్ట్ 2 minutes అట్లా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఆ మ్యారినేషన్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకుందాం లేయర్స్గా. మనం ఇందాకనే అది గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా ఇందులో మొత్తం వేసేయండి. వేసిన తర్వాత దీంట్లో మళ్ళీ గోరెచ్చిన ఆయిల్ ఒక 3 to 4 tablespoons వేసుకొని బాగా కలపండి. మళ్ళీ ఇప్పుడు దీన్ని 2 hours మ్యారినేట్ చేసుకోవడానికి పక్కన పెట్టేసుకుందాం. టూ అవర్స్ మ్యారినేషన్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు మనం బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకుందాం. బిర్యానీ రైస్లోకి మనకి ఏమేమి కావాలంటే పచ్చిమిర్చి, లవంగాలు, ఇలాయచి, స్టార్ అనీస్, దాల్చిన చెక్క, పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు దాంట్లోకి 3 tablespoons సాల్ట్ వేసుకోండి. హై ఫ్లేమ్లో 20-25 minutes బాయిల్ చేసుకోవాలి. అది ఫుల్ బాయిల్ అయిన తర్వాత ఆ వాటర్లో మనం ఒక 1 or 2 lemons పిండుకోండి. ఇప్పుడు ఈ హాట్ వాటర్లో మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ బాస్మతి రైస్ నేను ఆల్మోస్ట్ ఒక 1-2 hours నానబెట్టాను. ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి రైస్ ఇట్లా బాగా ఉడుకుతుంది. దీనికి మూత పెట్టే అవసరం లేదు. ఒకసారి ఇలా ఇర్చి చూసుకోండి, అది ఇట్లా లైట్గా పలుకులో ఉండాలి. ఒక ఆల్మోస్ట్ 60% కుక్ అయి ఉండాలి. ఇప్పుడు ఆ రైస్ లేయర్స్గా మనం వేసుకోవాలి. ఇట్లా లేయర్కి గ్యాప్ ఇచ్చుకుంటూ వేస్తూ ఉంటే సెకండ్ లేయర్కి అదొక ఆల్మోస్ట్ 80% కుక్ అవుతుంది. ఈ రైస్ లేయర్స్ మధ్యలో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే చాలా టేస్టీ ఉంటుంది. మీరు కూడా యాడ్ చేసుకోండి లేయర్స్ మధ్యలో ఇది. లేయర్ రైస్ మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా దానిపైన మనం కొత్తిమీర, పుదీనా, మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్ వేసుకోవాలి. కుంకుమ పువ్వు ఒక 1-2 pinch తీసుకొని అది మంచి వేడి పాలలో వేసుకొని ఇలా పైనుంచి వేసుకోండి. ఆ తర్వాత నేను ఇక్కడ 4 tablespoons గీ వేసుకుంటున్నాను. అంతే.
ఇప్పుడు ఎయిర్ టైట్ చేసి దాని మీద ఫుల్ వెయిట్స్ ఏదైనా పెట్టేసుకొని 5 to 8 minutes హై ఫ్లేమ్లో, 20 to 30 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అంతే అండి, ఇంకా యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ హైదరాబాదీ స్టైల్లో రెడీ. చూడండి ఎంత మంచిగా కుక్ అయింది. మీరు కూడా ఒకసారి ఈ డిష్ ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి. ఎప్పుడైనా బిర్యానీ దమ్ అయిన తర్వాత దాన్ని ఒక 10-15 minutes అలాగ వదిలేయండి, ఇమ్మీడియట్గా ఓపెన్ చేయకండి. దాని తర్వాత ఒక 10-15 minutes తర్వాత ఓపెన్ చేసి ఇట్లా వన్ సైడ్ నుంచి తీయండి. ఓకే, మనం రైస్ మసాలా పీసెస్ అన్నీ మనకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. రైస్ పీసెస్ చాలా మంచిగా కుక్ అయింది. ఇంకెందుకు లేట్, మనం ఇంకా స్టార్ట్ చేద్దాం. ఈ ఫస్ట్ బైట్ మీకోసమే ఫ్రెండ్స్. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్పండి.